అప్డేట్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ తో ట్రీట్మెంట్ కోసం వచ్చిన విద్యార్థులకు పురుగుల అల్పాహారం వచ్చింది. చికిత్స పొందుతున్న మాగనూరు ఫుడ్ పాయిజన్ విద్యార్థుల అల్పాహారంలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన హాస్పిటల్ సిబ్బంది ఆ టిఫిన్ ను పడేశారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ తో ట్రీట్మెంట్ కోసం వచ్చిన విద్యార్థులకు పురుగుల అల్పాహారం వచ్చింది. చికిత్స పొందుతున్న మాగనూరు ఫుడ్ పాయిజన్ విద్యార్థుల అల్పాహారంలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన హాస్పిటల్ సిబ్బంది ఆ టిఫిన్ ను పడేశారు. డీటెయిల్డ్ ఎంక్వైరీ చేశాము. ఇక్కడ టీచర్స్తో మాట్లాడడం జరిగింది, తర్వాత విలేజర్స్తో మాట్లాడడం జరిగింది, తర్వాత ఏజెన్సీతో మాట్లాడడం జరిగింది, తర్వాత పిల్లలతో సెపరేట్గా కూడా మాట్లాడాను. సో కొన్ని విషయాలు తెలిసినాయి. ఫస్ట్ అయితే ఏజెన్సీ మీద బాగా కంప్లైంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఏజెన్సీ నాట్ ఓన్లీ ఎస్టర్డే బట్ గతంలో కూడా 2-3 టైమ్స్ ఇలా ఇన్సిడెంట్స్ జరిగినాయని లోకల్ అందరూ కూడా ఈ కంప్లైంట్ నాకు ఇచ్చారు. రిటర్న్లో కూడా ఇస్తున్నారని నాకు చెప్పారు. సో ఈ ఏజెన్సీ మీద నిన్ననే డిఓ నారాయణపేట్ టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు. అండ్ ఈ రోజు నుంచి కొత్త ఏజెన్సీ ఎంగేజ్ చేసేసి ప్రాపర్ మానిటరింగ్ ఆఫ్ మిడ్ డే మీల్స్ కూడా చేస్తారని ఆ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కుకింగ్ ఈ ఏజెన్సీ సంబంధించిన కుకింగ్ అంటే మన రైస్ కుకింగ్ కావచ్చు, తర్వాత ఎగ్ కుకింగ్, ఇవి 2 ఐటమ్స్. నిన్న మధ్యాహ్నం భోజనంలో అన్నం, పప్పు, పాలకూర పప్పు, తర్వాత ఎగ్, 3 ఐటమ్ నిన్న సర్వ్ అయినాయి. కంప్లైంట్ చాలా మంది ఎగ్ మీద కంప్లైంట్ చేశారు అండ్ కుకింగ్ ఆఫ్ ద రైస్ మీద కూడా కంప్లైంట్ చేశారు. రెండు కూడా అంత ప్రాపర్గా కుక్ కాలేదని ఇట్లా పిల్లలు కూడా కంప్లైంట్ చేశారు. ఇక ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. ప్రసన్న, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిన్న ఏదైతే నారాయణపేట జిల్లాకు సంబంధించి మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఇప్పటికే చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థినులకు ఉదయం వేళలో ఇచ్చినటువంటి అల్పాహారంలో పురుగులు ఉన్నాయంటూ కూడా పూర్తిస్థాయిలో అక్కడ విద్యార్థులు చెప్పడంతో ఒకసారిగా హాస్పిటల్ సిబ్బంది అయితే దీన్ని చాలా సీరియస్, హాస్పిటల్ కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఈ విషయంతో వెంటనే సిబ్బందిని పిలిపించి అసలు ఏం జరిగిందనే క్రమంలో కూడా దీనిపై పూర్తి స్థాయిలో వారితో మాట్లాడాడు. దానికి సంబంధించి ఇకపై ఇట్లాంటివి చేస్తే తగు చర్యలు ఉంటాయని చెప్పి కూడా సిబ్బందికి మొత్తంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే కలుషిత ఆహారం తిని చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులకు మరొకసారి ఈ విధమైనటువంటి ఆహారం ఇవ్వడంతో ఒకసారిగా అధికారులపైన సీరియస్ యాక్షన్ ఉండబోతుందని చెప్పి కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి నిన్న నుంచి కూడా చూస్తున్నాం. మొత్తంగా ఇప్పటికీ 50 మంది విద్యార్థుల్లో కూడా అందరూ సేఫ్ గా ఉన్నారు. మొత్తంగా ఒక 15 మంది మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో వీరి మీద ప్రత్యేక చొరవ చూపాలని చెప్పి, ప్రత్యేకంగా వైద్యం అందించాలని చెప్పి ఆ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశాడు. జిల్లా కలెక్టర్లు కూడా వైద్యాధికారులతో కూడా పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపిన తర్వాత వారికి మంచి మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ముందుకు వెళ్తున్న క్రమంలో తిరిగి మరొకసారి ఈరోజు అల్పాహారంలో పురుగులు రావడంతో ఒక్కసారిగా అధికారులపై కలెక్టర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ అయితే మాత్రం వారిపై కఠినమైన చర్యలు ఉండేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటికీ నారాయణపేట జిల్లాకు సంబంధించి ఈ మాగనూరు మక్తల్కు సంబంధించినటువంటి హై స్కూల్లో ఈ ఫుడ్ కాంట్రాక్ట్ కు సంబంధించిన వాటిని టెండర్ ను కూడా వెంటనే ఇప్పటికే రద్దు చేశారు. దానికి సంబంధించి హెచ్ఎంల పైన కావచ్చు, మిగతా వారి మీద కూడా పూర్తిగా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ జిల్లాలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి అయితే అధికారులను ఆదేశిస్తున్నారు. ఇప్పటికీ విద్యార్థుల పరిస్థితి అంతా కూడా క్లియర్ గా ఉంది. వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం అంతా కూడా మెరుగ్గా ఉంది అని చెప్పి కూడా వైద్యాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ శంకర్.